మరి ఈ సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము స్తుతింపబడునుగాక. లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుండి 49 వచనాల వరకు చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. చూచుటికై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ, గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. చదవబడిన లేఖనము మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఇందులో మన ప్రభు మన కొరకు ప్రాణమును పెట్టినారు. ఆయన ఏ సమయాన్ని ప్రాణం పెట్టారు? మధ్యాహ్నము 3 గంటలప్పుడు. 3 గంటలప్పుడు ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఏం జరిగింది? ఆ దేశమంతటా చీకటి కమ్మింది. అనగా సూర్యగోళంలో మార్పు వచ్చింది. సృష్టికర్త మరణాన్ని సృష్టి చూడలేకపోయింది. మార్పు వచ్చింది. అప్పుడు పెద్ద శబ్దముతో, గొప్ప శబ్దముతో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్నారు. అలా చెప్పి ఆయన ప్రాణమును విడిచారు. ఇక్కడ శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతి జరిగినదంతటిని చూసి, ఈయన నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి, అన్యుడు, రోమావాడు, ఈడు సైనికుడు, ఇతడు దేవుణ్ణి ఎరగనివాడు, ఇప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడండి? ఆయన మహిమపరుస్తున్నాడు. యేసు మరణం పాపికి రక్షణ. మొట్టమొదటగా యేసుక్రీస్తు మరణాన్ని చూసి పాపి అయిన రోమీయుడు అయిన ఒక మనుషుడు ప్రభువుని స్తుతించారు, ఘనపరిచారంటే ఆ శిలువ మరణ దృశ్యంలోనే ఆయన మారు మనసు పొందాడు. అందుకని దేవుణ్ణి మహిమపరిచనని లోక తెలియజేశాడండి. యేసు మరణం మన జీవితాన్ని మార్చివేస్తుంది. ఇక్కడ జరిగిన కార్యాలను చూసి చాలామంది, నెలవైన వారును, గలిలయ వారును, అందరూ కూడా రొమ్ము కొట్టుకున్నారు. ఆ బాధను తట్టుకోలేదు. అంత గొప్ప కార్యము యేసుక్రీస్తు యొక్క మరణ కార్యము. అయితే యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకొని మనం రొట్టుపాత్ర, రసపాత్ర చేతపట్టుకొని ఆ ప్రభువుని ఘనపరుస్తూ ఆయన ఆరాధన చేస్తున్నటువంటి వారంగా మనం ఉన్నాము. ఆయనకే ఆరాధన కలుగునుగాక, ఆయనకే స్తుతులు కలుగునుగాక. మనము 1 కొరింథీయులకు పౌలు గారు రాసిన 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అనంటూ, మీరు మీ సొత్తు కారు. అట్లయితే శతాధిపతి దేవుని మహిమపరిచారు. మనము దేవుని సొత్తైన వారమై ఉండి దేవుని మహిమపరచాలి. మనము దేవుని సొత్తుగా మారాలి. ఆయన విలువ పెట్టారు. 20వ వచనం చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి
మహిమపరచండి. విలువ ఆయన శరీరము, ఆయన రక్తం, ఆయన మన కొరకు పెట్టారు గనుక మన దేహముతో ఆయన ఏం చేయాలి? ఘనపరచాలి అన్నారు. మీరు మీ సొత్తు కారు అన్నారు. మనము దుర్నీతి పరులము, ఆయన సత్యాన్ని అనుసరించేటువంటి వారము కాము. మనం ఎవరమంటే దుర్నీతి పరులం. మనము దేవునికి సొత్తుగా ఉన్నవారం అస్సలు కానే కాదు. అట్లయితే తితుకు రాసిన 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేశారు? ఆయన మనలను విమోచించెను. మనము దుర్నీతి పరులము, మనం ఆయన సొత్తు కాము, కానీ ఆయన మనలను విమోచించాడు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకై తనకు తానే మన కొరకు అర్పించుకొన్నాడు. ఇక్కడ ఆలోచించండి, యేసు ప్రభు మన కొరకు అర్పణ చేసుకున్నారు. మనము సొత్తు కానప్పుడు, దుర్నీతి పరులుగా ఉన్నప్పుడు. కాబట్టి మనం ఆయన సత్యాన్ని అనుసరించటానికై మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన దేవుడు. అయితే ఏ పాపి అయితే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని అంగీకరిస్తారో, ప్రభువుని ఒప్పుకుంటారో వారేమవుతారండి? వారు దేవుని సొత్తుగా చేయబడతారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు. 2 మాటలు చూడండి. ఒకటి, యాకోబు యేసు ప్రభువుని నమ్ముకొనక మునుపు యాకోబే. యెబ్బేరేవు దగ్గర ఆది కాండములో మనం చూస్తాము, దేవుణ్ణి ఆశీర్వాదం పొందేంత వరకు విడిచిపెట్టలేదు. అప్పుడు యాకోబు పేరు మార్చబడింది. యాకోబు ఆత్మలో తిరిగి జన్మించాడు. పాత జీవితం గతించిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలుడుగా మారాడు. కాబట్టి ఇశ్రాయేలు, యెషయా గ్రంథము 43:1లో ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు అనగా నూతన సృష్టి చేయబడ్డారు. యాకోబు నూతన సృష్టి, ఆత్మలో తిరిగి జన్మించాడు. మనం కూడా ఆత్మలో తిరిగి జన్మిస్తేనే దేవుని సొత్తు. ఆత్మలో తిరిగి జన్మించని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నామకార్థంగా బ్రతికేవారు చాలా మంది ఉన్నారు. యాంత్రికంగా జీవిత విధానం సాగించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ నిర్మించబడలేదు. నేను విమోచించి ఉన్నాను. చూడండి, అక్కడ ఉంది మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఎవరైతే ఆత్మలో తిరిగి జన్మించబడ్డారో వారే విమోచించబడ్డారు. వారు తిరిగి మరల లోకంలోనికి తాగుడికి వెళ్ళరు, వ్యభిచారానికి వెళ్ళరు, విగ్రహారాధనకి వెళ్ళరు, పాపములోనికి పోరు, దేవుని ఆజ్ఞ మీరరు. వారు తిరిగి జన్మించిన వారు గనుక మీరరు. ఆత్మలో తిరిగి జన్మింపని వారు మీరతారు. ప్రభువాక్యము పట్ల భయము లేని జీవితము కలిగి ఉంటారు. అయితే యాకోబు ఎలాంటి వాడో చూడండి. యాకోబు నిర్మించబడ్డాడు, యాకోబు విమోచించబడ్డాడు, ఆత్మలో తిరిగి జన్మించినాడు. యాకోబుకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏమని? భయపడకము. దేవుని వాగ్దానం అది. నీవు దేవుని నమ్మితే, దేవునిలో విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీతో చెప్తాడు, భయపడకము అని. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు యాకోబు. ఆ ఇశ్రాయేలుగా మార్చి, ఇశ్రాయేలు నీవు నా సొత్తు అంటున్నాడు. యేసు ప్రభు మన కొరకు కల్వరిలో ప్రాణం పెట్టింది ఎందుకనంటే మనలను ఆయనకు సొత్తుగా చేసుకోనటానికి.
నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను, సృజించాను, నిర్మించాను, విమోచించాను. 3 మాటలు: సృజించాను, నిర్మించాను, విమోచించాను. కాబట్టి భయపడకము, నీవు నా సొత్తు అంటున్నాడు. యెషయా 63వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. యెషయా 63వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. ఆయన మన కొరకు చేసిన సందర్భం ఇక్కడ కనపడుతుంది. యెషయా 63:9. వారి యావత్ బాధలో ఆయన ఏం చేశాడు? బాధ నొందాను. బాధ ఎవరిది? మనది. పాపము అపరాధము చేసింది మనం. పాపము అపరాధములలో చిక్కుకొని ప్రయాసముతో ఉన్న మన కొరకు ఆయన మన బాధలో బాధ పొందాడు. ఆ ముళ్ళ కిరీటం ఎవరిది? మన బాధ ఆయన పొందాడు. ఆ పిడిగుద్దులు ఎవరివి? మనవి. ఆ నరక శిక్ష అంతా ఎవరిది? ఆ యావత్తు బాధ అంతా మనది. ఆ యావత్తు బాధలు ఆయన ఏం చేశాడే? యెషయా 53:9 చదివారా? 53వ అధ్యాయము 63వ అధ్యాయము 63వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు ఆయన? యావత్తు బాధలు ఆయన బాధ నొందెను. కాబట్టి ఆయన మనకు రక్షకుడుగా ఉన్నాడు. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని, అనగా మనలను ఏం చేశాడండి? విమోచించాడు. దేవుడు ప్రేమామయుడు. అందుకనే వాక్యంలో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మంచోళ్ళమా? మనము కాము. మనము మంచోళ్ళం కాకపోయినా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు. మన బాధ అంతా ఆయన పడ్డాడు, మన కోసమే పడ్డాడు. కాబట్టి మనలను ఆయన ఎత్తుకొని మోసుకొని వచ్చిన దేవుడు. పిల్లలను చెరుపు చేసిన వారిని ఏం చేస్తాం చెప్పండి? కడిగేస్తాం లేదా? దుప్పటి కడిగేస్తాం, అన్నీ కడిగేస్తాం. మళ్ళా 2 బాదుకొని ఏం చేస్తాం? ఎత్తుకుంటాం. పిల్లల్ని ఎలాగైతే పోషిస్తామో, సంరక్షణ చేస్తామో, మన దేవుడు కూడా మనలను అలాగనే సంరక్షించాడు. మన కొరకు విమోచించినాడు, మనల్ని ఆదరించాడు. అందుకనే మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచన భాగములో ఈ రీతిగా రాయబడి ఉంది. 28వ వచనములో, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మనము పిల్లలము, మన చేత ఆయన పరిచర్య చేయించుకోలేదు. మనము చెరుపు చేయు పిల్లలము, అయినా ఆయన మనకు పరిచర్య చేశారు. తండ్రి కంటే మిన్నైన పరిచర్య చేశారు. ఏమిటి ఆ పరిచర్య? మన కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టే పరిచర్య చేశారు. కాబట్టినే నీవు ప్రభువుని నమ్మాలి, నీవు ఆయన సొత్తుగా మారాలి. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని హృదయపూర్వకంగా నమ్ముతావో అప్పుడే ఆయనకు నీవు సొత్తుగా ఉంటావు. రోమపత్రికలో 3వ అధ్యాయం చూడండి, 24వ వచనం. 3:24 వచనం. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా, విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారన్నాడు. ఇందులో క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని మనం ఏమయ్యామండి? తీర్చబడ్డాము. నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఏమిచ్చి తీర్చబడ్డామమ్మా? ఏమిచ్చారు? అసలు ఇవ్వలేం మనం. ఒకవేళ డబ్బు ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వలేం. అయితే మనం గర్వించకూడదు. మనం ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన మనలను ప్రేమించి చేశాడు. ఆయన ప్రేమించి చేశాడు. ఇంకా చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం చూడండి.
ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఆయనకాయనేనంట సమర్పించుకున్నాడు. ఎందరి కొరకు? అందరి కొరకు. దీనిని గురించిన సాక్ష్యం యుక్తకాలం మందు ఇవ్వబడును అన్నాడు. ఆయన మన కొరకు తన్ను తానే సమర్పించుకున్నాడు. కాబట్టి మనము ప్రభువుని ఎరిగిన మనము ఆయనకు సొత్తుగా బ్రతకాలి. 1 కొరింథీ 1:31 అతిశయించువాడు ఏం చేయాలా? ప్రభువునందే అతిశయింపవలెను. ఎందుకు? ప్రభువే నిన్ను కొన్నాడు. ప్రభువే నిన్ను నన్ను విమోచించాడు. అందుకు మనము ఆయన యందు అతిశయము కలిగిన వారముగా ఉండాలి. మనము ఆయనకు సొత్తుగా ఉండాలి. ఈ అంశంలో ఈ మాట చెప్పి ముగిస్తాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం దీంట్లో ఉన్న విషయాన్ని జాగ్రత్తగా కలిగి ఉందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి, 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మనలో దేవుడు ఆత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి మీ కుటుంబాలను మీరును దేవునికి విరోధులుగా ఉండకండి. ఎందుకంటే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటి వరకు అండి? మనము మరణం అవ్వాలి, మరలా తిరిగి లెగాలి, దేవుని దగ్గర పరీక్షింపబడాలి, పరలోకానికి ఎక్కుపోవాలి. అది విమోచన. అప్పటి వరకు మనము పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. పరిశుద్ధాత్మనికి దుఃఖము కలగ చేయకూడదు. భార్య భర్త మాట వినకుండా నడిస్తే భర్తకి ఏం కలుగుతుంది? దుఃఖం ఖచ్చితంగా కలుగుతుంది. మరి భర్త కూడా దేవుని మాట, భార్య మాట కూడా వినాలి కదా సలహా. ఆయా భార్య మాట కూడా వినకుండా బ్రతుకుతూ ఉన్నాడు అనుకోండి, భార్య కూడా దుఃఖమే. కాబట్టి ప్రభు మాటలో మనం బ్రతకాలి. ప్రభు మాటకు పక్కకు పెట్టి నా ఆలోచన నీ ఆలోచన చేసుకుంటే నువ్వు దేవుని సొత్తు కావు. ఇప్పుడు ఇది నేను డబ్బెట్టు కొనలేదండి. డబ్బెట్టుకుంటే ఒకలాగా ఉంటుంది దీని పరిస్థితి. డబ్బు పెట్టి కొనకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను, నిర్లక్ష్యం. డబ్బెట్టు కొంటే దీని విలువ నాకు తెలుస్తుంది. నీ దేవుడు నిన్ను రక్తమిచ్చి కొన్నాడు, నీవు విలువైన దానవు. కానీ నీవు కూడా అలసత్వంగా ఉండకూడదు. ఆయన మనల్ని విలువగా చూస్తున్నాడు. నువ్వు నా సొత్తు అంటున్నాడు. మనమేంటి? ఆయనకు సొత్తుగా మారకుండా నీ ఇష్టం ప్రకారంగా నడవకూడదు. ఎందుకు? ఆయన దుఃఖపరచకూడదు, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఈ అంశంలోనే మరొక కొన్ని సత్యాలు వచ్చే ఆదివారం నేర్చుకుందాం. ప్రభు ఈ వాక్య తలంపులు మన వినికుడిలో దీవించును గాక. ఆమేన్.